నిన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా దశ దిశ మార్చేటువంటి దానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నమ్మినటువంటి సందర్భంలో నిన్న అది ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. దాన్ని డెవలప్ చేసినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు జిఎంఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది సహజంగా ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి సభల్లో వాస్తవాలు అనేటువంటివి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత, ఆ సభల్లో మాట్లాడేటువంటి ప్రముఖులకి అది చాలా అవసరం. కానీ నిన్న వేదిక చూస్తే సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ, ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినాడు ఎవడైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు, 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు? భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? ఇది వాస్తవం కాదా? భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్లు లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న, కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు.
ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు, కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి. 2020లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. మే 19, 2020 జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ అనేటువంటిది 2020లో జరిగింది. దానికి తగ్గ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది డాక్యుమెంట్. మీలా వేగ్గా ఏది పడితే అది మాట్లాడి మీరు చేయకపోయినా మేమే చేసామనేటువంటి ఆ క్రెడిట్ తీసుకునేటువంటి ఉద్దేశాలు మీలా మాకు లేవు. ఇది 2020 మే నెలలో ఇన్కార్పొరేషన్ అయినటువంటి జిఎంఆర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఎక్విజిషన్కి ఖర్చు పెట్టి 4 గ్రామాలు రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 4 గ్రామాలని రీహాబిటేట్ చేసి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ప్రతి ఇంటికి దాదాపు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనంటే 10 లక్షల రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చి రీహాబిటేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 2023 సమయానికి అసలు ఓవరాల్గా జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం తాలూకు ఈక్విటీ ఏంటి? ప్రభుత్వం తాలూకు ఈక్విటీ 2200 ఎకరాల భూమిని ఆ సంస్థకి ఇవ్వడం అనేటువంటిదే ప్రభుత్వం తాలూకు ఈక్విటీ. ఇది మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మిగిలినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ఆ పెట్టుబడి అంతా కూడా ఆ సంస్థ పెట్టుకుంటుంది. ప్రయాణాలు ఏదైతే కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ప్రయాణానికి ఒక్కొక్క ప్రయాణికుడికి ఇంత అనేటువంటిది ప్రభుత్వానికి ఆ సంస్థ చెల్లించాలనేటువంటిది అగ్రిమెంట్. సో 2200 ఎకరాలు ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్ని రీహాబిటేట్ చేసి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి క్లియరెన్సులు తీసుకుని వచ్చి సేఫ్టీ క్లియరెన్సెస్ కానీ లేకపోతే ఫైర్ కానీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సులు కానీ డీజీసీఏకి సంబంధించినటువంటి క్లియరెన్సులు కానీ అన్నీ కూడా క్లియరెన్సులు కూడా 2019-24 మధ్యలోనే తీసుకుని వచ్చాం. అన్ని క్లియరెన్సులు వచ్చిన తర్వాతే శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన చేశాం. ఆ శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 2026లో ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తాం, ఇది టైం లైను, 2026 ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ ప్రాజెక్ట్ని అంకితం చేస్తామనేటువంటి మాట ఆ రోజే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. ఆ నిర్మాణం చేసినటువంటి సంస్థ జిఎంఆర్ గారు ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారి సాక్షిగా దీన్ని 30 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి మాట చెప్పింది ఆ సంస్థ అధినేత జిఎంఆర్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న వేదిక మీద ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు?
కేవలం వాస్తవాలు, వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. మీ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎర్ర బస్సు రానటువంటి చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా? ఇదే ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు కావాలని చెప్పి, తర్వాత 10,000 ఎకరాలని చెప్పి, తర్వాత 5,000 ఎకరాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో భాగంగా ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వస్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి, ఆ భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్లో ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, సార్ ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, ఈ ఎర్రబస్సు రానటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి మాట ఆ మహిళ మాట్లాడితే, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటను ఆయన కోట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిస్సిగ్గుగా ఒక ప్రధానమంత్రి గారి ముందు మీరు ఈ కార్యక్రమాలు ఈ మాటలన్నీ మాట్లాడారు. అసలు మీలో ఎవరికన్నా ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి ఉన్నటువంటి వేదిక మీద గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు వేదిక మీద నుంచి కొన్ని విషయాల్ని వారి దృష్టిలో ఉంచడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని ఆ రోజు ఇదే ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది.